శివయ్య కరుణ నా గ్రామం. ఆ గ్రామంలో రామయ్య, తన భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలు ఎంతో ఆనందంగా జీవించేవారు. పంటలు బాగా పండని సంవత్సరం. పొలాలు ఎండిపోయాయి. అంతా కష్టాల్లో పడ్డారు. రామయ్య ఇంట్లో గూడా అన్నం లేక పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు. లక్ష్మి కన్నీరు పెట్టుకొని ఇలా చెప్పింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? పిల్లలు ఆకలితో ఉన్నారు. రామయ్య మాత్రం మనకి ఆ పరమేశుడు ఒక్కడే దిక్కు అని ఆ రాత్రి గ్రామం చివరన ఉన్న శివాలయానికి వెళ్లి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని భక్తితో శివయ్యని ప్రార్థించారు. అతని మనసు భక్తితో నిండిపోయింది. ఆ సమయంలో ఆలయంలో ప్రకాశవంతమైన వెలుగు శివయ్య దర్శనమిచ్చాడు. శివయ్య అభయం చూపిస్తూ నీ భక్తి నన్ను తృప్తిపరిచింది. నీ ఇంటికి మాత్రమే కాదు, నీ గ్రామానికి కూడా నా కరుణ ఉంటుంది. మరుసటి రోజు ఉదయం ఆకాశం మేఘాలతో నిండిపోయింది. ఎన్నో రోజుల తర్వాత భారీ వర్షం కురిసింది. పంటలు పచ్చగా ముడిచాయి. గ్రామం మొత్తం ఆనందంతో నిండిపోయింది. రామయ్య తన కుటుంబంతో కలిసి దేవుడికి కృతజ్ఞతలు చెప్పాడు. వరి పంట బంగారం అయ్యింది. మొదటి పంట దేవుడికి అర్పించారు. దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. అక్కడితో ఆగలేదు. తనకు వచ్చిన పంటలో కొంత భాగాన్ని పేదవారికి పంచాడు. గ్రామస్తులు కూడా అదే మార్గం అనుసరించారు. అలా ఒక కుటుంబం భక్తి వల్ల ఆ గ్రామం జీవితం మారింది. హర హర మహాదేవ్.